నేనైతే వాట్ వి కుక్ ఇన్ అ డే అనే సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్ మీ నో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. మీలో ఎన్ని మందికి చారు అంటే ఒక ఎమోషన్? కొంతమంది చారు అంటారు, ఇంకొందరు మంది రసం అని కూడా అంటారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రోజు చారు ఉండాల్సిందే, అది లేకపోతే మొదలు దిగనే దిగదు. అలా వేడి వేడి చారు అన్నంలో వేసుకొని కంచం ఎత్తి పొగ కట్టుకుతున్న చారుని తాగుతూ ఉంటే ఆ ఫీలే వేరబ్బా. కమెంట్ డౌన్ హౌ మెనీ ఆఫ్ యూ లైక్ ఇట్ దిస్ వే. మా అమ్మ అయితే మాకు ఇష్టమైన నెయ్యి పోపు కూడా పెడుతుంది. ఇంకా మా ఇంట్లో అయితే స్పెషల్ చారు పొడి ఉంటుంది అనమాట, 24/7 హోమ్ మేడ్. గట్టిగా మిరియాలు, రెడ్ చిల్లీస్ ఉంటాయి, అందుకే భలే ఘాటు. జ్వరం వస్తే ఒక గ్లాసు చారు తాగామంటే మొత్తం సెట్ అయిపోతుంది. అయితే ఇది ఈ రోజు నేను గణేష్ చతుర్థి అయిపోయిన నెక్స్ట్ డే చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ చేసిన వడలు ఇంకా ఇడ్లీలు ఉంటే వాటి కోసం చారు బాగుంటుందని ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా నిమ్మకాయతో పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ కి అయితే చారులో కొంచెం బెల్లం పడాల్సిందే. నాకు అలవాట్లేదు, బట్ ఐ స్టార్టెడ్ టు బిలీవ్ దట్ ఇట్ ఎన్హాన్సెస్ ది టేస్ట్. వడలు ప్లస్ లెఫ్ట్ ఓవర్స్ అన్నాను కదా, అందుకే చారులో కొంచెం వాము కూడా వేసేసుకున్నాను అనమాట. ఫైనల్ గా ఇలా ప్లేటింగ్ చేసుకొని నా వేడి వేడి చారు ఇలా పోసుకొని స్మాల్ డాలప్ ఆఫ్ బటర్ కూడా వేసుకొని ఇలా ఎంజాయ్ చేసేసాను అనమాట. రెగ్యులర్ గా చేసే టొమాటో ములక్కాడ రసం కాకుండా ఇంకేమైనా కొత్త వెరైటీస్ మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. నేను నేర్చుకొని ఐల్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై.